హాయ్ ఫ్రెండ్స్, మీకోసం యముడు లాంటి మొగుడు పార్ట్ 2. అంజలి, నువ్వు ఈ మెసేజ్ ఎప్పుడు వింటావో, అసలు వింటావో లేదో నాకు తెలీదు. కానీ ఒక్క నిజం నీకు తెలియాలి. అందరూ అనుకుంటున్నట్టు వరుణ్ నిన్ను మోసం చేసి పెళ్లి రోజు పారిపోలేదు. పెళ్లికి ముందు రోజు రాత్రి నీ మొగుడు రఘురామ్ మనుషులు మా రూమ్కి వచ్చారు. వరుణ్ని దారుణంగా కొట్టారు. అయినా వరుణ్ బెదరలేదు. కానీ ఆ రఘురామ్ వరుణ్కి వీడియో కాల్ చేసి మీ నాన్నని మీ తమ్ముణ్ణి గన్ పెట్టి బెదిరించాడు. మరుసటి రోజు నువ్వు పెళ్లి పీటల మీద ఎక్కకపోతే, లేదా వరుణ్ పెళ్లి మండపం దరిదాపుల్లో వచ్చిన మీ నాన్నని తమ్ముడిని కాల్ చేస్తానని, మీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తానని ప్రమాణం చేశాడు. నీ కుటుంబం ప్రాణాలు కాపాడటం కోసమే వరుణ్ తన ప్రేమను బలి చేసుకున్నాడు. ఆ రోజు నుంచి వరుణ్ కనీసం అన్నం తినడం లేదు. పిచ్చివాళ్ళ అయిపోయాడు. నిన్ను రక్షించుకోలేకపోయానని కుమిలిపోతున్నాడు. రఘురామ్ ఒక క్రూరుడు. వాడితో జాగ్రత్తగా ఉండు. ఆ మెసేజ్ వినగానే అంజలి చేతులు ఫోన్ కింద పడిపోయింది. నోట్లోంచి వస్తున్న ఏడుపు శబ్దాన్ని ఆపుకోవడానికి తన 2 చేతులను నోరు మూసుకుంది. కన్నీళ్లు జలపాతంలా కారుతున్నాయి. నా వరుణ్ పిరికివాడు కాదు. నా కోసం, నా కుటుంబం కోసం తన ప్రేమను వదులుకున్నాడు. దేవుడా అని మనసులో కుమిలిపోయింది. అదే సమయంలో రఘురామ్ మీదున్న కోపం, అసహ్యం 100 రెట్లు పెరిగిపోయింది. తన భర్త ఒక మనిషి కాదు, ఒక కసాయివాడు అని ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. తన తండ్రిని చంపుతానని బెదిరించి ఈ పెళ్లి చేసుకున్నాడన్న నిజం ఆమె రక్తాన్ని మరిగించింది. కళ్ళు తుడుచుకుని మొబైల్ని బ్యాగ్లో వేసుకుని బయటకు వచ్చింది అంజలి. ఆ ముఖంలో ఇప్పుడు భయం లేదు, ఒక రకమైన శూన్యం. దాని వెనుక దాగి ఉన్న కసి కనిపిస్తున్నాయి. బయట ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు రఘురామ్. అంజలి ముఖంలో మారిన హావభావాలు ఇట్టే పసిగట్టాడు. ఆమె కళ్ళు ఎర్రగా ఉండడం, హ్యాండ్ బ్యాగ్ని గట్టిగా పట్టుకుని ఉండడం చూసి అతనికి అనుమానం వచ్చింది. ఏంటి, వాష్రూమ్లో ఏమైనా అద్భుతం జరిగిందా? ముఖం అలా పెట్టుకున్నావు అని అడిగాడు అనుమానంగా చూస్తూ. ఏం లేదు, తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్దాం అని పొడిగా జవాబిచ్చింది అంజలి. రఘురామ్ ఏమీ మాట్లాడకుండా ఆమెను తీసుకుని మాల్ అండర్గ్రౌండ్ పార్కింగ్లో ఉన్న కార్ దగ్గరకు నడిచాడు. పార్కింగ్ ఏరియా కొద్దిగా చీకటిగా, నిర్మానుష్యంగా ఉంది. కార్ డోర్ తీయబోతున్న అంజలి చేతిలోంచి హ్యాండ్ బ్యాగ్ని లాక్కున్నాడు రఘురామ్. ఏం చేస్తున్నారు? నా బ్యాగ్ ఇవ్వండి అని అంజలి అరిచింది. నువ్వు నా కళ్ళు కప్పలేవు అంజలి. వాష్రూమ్కి వెళ్ళిన మనిషివి ఇంతలా మారిపోయావంటే ఖచ్చితంగా ఇందులో ఏదో దాగుంది అంటూ హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసి లోపల వెతికాడు. అతనికి అడుగున ఉన్న పాత మొబైల్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ చూడగానే రఘురామ్ కళ్ళల్లో నరకం కనిపించింది. కోపంతో ఊగిపోతూ అంజలిని కార్ డోర్కి వేసి గట్టిగా ఆదిమి పట్టుకున్నాడు. అతని వేళ్ళు ఆమె భుజాలను ఇనుప కడ్డీల్లో నొక్కుతున్నాయి. నా ఇంట్లో ఉంటూ నా కళ్ళు కప్పి ఈ ఫోన్ దాచావా? ఎవరితో మాట్లాడావు? ఆ వరుణ్ గాడితోనా అని గర్జించాడు. అంజలి ఈసారి భయపడలేదు. సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ, అవును, మాట్లాడను. వరుణ్ పిరికివాడు కాదు. మీరు మీ డబ్బు, రౌడీలతో నా కుటుంబాన్ని బెదిరించి అతన్ని అడ్డుకున్నారని నాకు తెలిసిపోయింది. మీరొక రాక్షసుడు, నా తండ్రి ప్రాణాలను అడ్డుపెట్టుకుని నా మెడలో తాలి కట్టిన ఒక నీచుడు అని ముఖం మీదే ఉమ్మేసినట్టుగా చెప్పింది. ఆ మాటలకు రఘురామ్ అహంకారం దెబ్బతింది. అతని కోపం కట్టలు తెంచుకుంది. చేతిలో ఉన్న ఆ ఫోన్ని కిందకు విసిరికొట్టి తన కాలి బూట్తో దాన్ని తొక్కి ముక్కలు ముక్కలు చేశాడు. ఆ ఫోన్ పగిలిపోతున్న శబ్దం అంజలికి తన గుండె పగులుతున్నట్టు అనిపించింది. వరుణ్తో ఉన్న చివరి సంబంధం కూడా తెగిపోయింది. అవును, నేనే బెదిరించాను. ఏంటిప్పుడు? వాడేమైనా త్యాగమూర్తి అయిపోయాడా? నీ తండ్రి తల తుపాకీ గురి పెడితే వాడు భయంతో పారిపోయాడు. మీ నాన్న ప్రాణాలు పోయినా సరే నిన్ను తీసుకువెళ్లే దమ్ము లేకపోయింది ఆ సన్నాసికి. వాడు ఒక పనికిమాలినవాడు అని అరుస్తూ ఆమె ముఖం దగ్గరకు వచ్చాడు. వాడు నిన్ను వదిలేశాడు అంజలి. నీ రాత ఈ రఘురామ్ చేతిలో రాసిపెట్టి ఉంది. ఈ ఫోన్ ముక్కలైనట్టే నీ ఆశలు కూడా ముక్కలైపోతాయి. ఇక నుంచి నీకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఈ నిజం తెలుసుకున్నావు నాకొకటే, తెలుసుకోకపోయినా నాకొకటే. నువ్వు నా దానివి. జీవితాంతం నా కళ్ళ దగ్గరే పడి ఉండాలి అని ఆమెను కారులోకి నెట్టి డోర్ గట్టిగా వేసి లాక్ చేశాడు. కారు ఇంటివైపు వేగంగా దూసుకుపోతుంది. కారులో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక అంజలి మనసులో ఒక అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఇన్నాళ్ళు వరుణ్ తనను వదిలేశాడేమో అని బాధపడిందామె. ఇప్పుడు వరుణ్ ప్రేమ మీద నమ్మకం కుదిరింది. తన భర్త పట్ల ఆమెకున్న కొద్దిపాటి మర్యాద కూడా ఈ రోజుతో పూర్తిగా చచ్చిపోయింది. ఈ యముడి చేతిలో తన జీవితం ఇంకెన్ని మలుపులు తిరగబోతుందో, ఏ క్షణాన తనకి విముక్తి దొరుకుతుందో తెలియక అంజలి కన్నీళ్లతో కారు కిటికీలోంచి చీకటి పడుతున్న ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ చీకటి ఆమె జీవితాన్ని కమ్మేసిన రాక్షస నీడలా అనిపించింది. కారు వేగంగా ఇంటివైపు దూసుకుపోతోంది. బయట వాతావరణం చల్లగా మారి సన్నగా చినుకులు పట్టం మొదలైంది. కారు అద్దాల మీద పడుతున్న వర్షపు చినుకులు అంజలి మనసులో కారుతున్న కన్నీళ్లకు అద్దం పడుతున్నాయి.
రఘురామ్ స్టీరింగ్ని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే అతని చేతి నరాలు ఉబ్బి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని అహంకారం దెబ్బతింది. తన గుప్పెట్లో ఉంచుకోవాలనుకున్న భార్య తన రాక్షసత్వాన్ని నిలదీయడం అతనికి మింగుడు పడటం లేదు. అంజలి కారు కిటికీల్లోంచి బయటకు చూస్తోంది. ఆమెలో ఇప్పుడు భయం కంటే తన తండ్రి ప్రాణాల కోసం తన ప్రేమను బలి చేసిన వరుణ్ మీద అంతులేని ప్రేమ, జాలి కలుగుతున్నాయి. నన్ను క్షమించు వరుణ్. నా కోసం, నా వాళ్ళ కోసం నువ్వు ఎంత నరకం అనుభవించావో నాకిప్పుడే తెలిసింది. నిన్ను పిరికివాడు అనుకుని నా మనసులోనే ఎన్నోసార్లు నిందించాను. కానీ నువ్వు నా పాలిట దేవుడివి అని మనసులోని కుమిలిపోయింది. అదే సమయంలో పక్కనున్న రఘురాం వైపు ఒకసారి చూసింది. అతని ముఖంలో ఎక్కడా పశ్చాత్తాపం లేదు. పైగా ఒక క్రూరమైన గర్వం కనిపిస్తోంది. కారు ఇంటి పోర్టిగోలో ఆగింది. రఘురాం లోపల ఎంతో రగిలిపోతున్నాడో బయటకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. కారు దిగి అంజలి వైపు వచ్చి డోర్ తీశాడు. ఆమె చేయి పట్టుకుని కిందకు దించాడు. అతని పట్టులో కరుకుదనం ఉంది. లోపల మా అమ్మ ముందు నీ ఏడుపు మొహం పెట్టావంటే మీ నాన్న రేపు ఉదయం సూర్యోదయం చూడడు. నువ్వు లోపలికి నడు అని పళ్ళు కొరుకుతూ హెచ్చరించాడు. అంజలికి వేరే దారి లేదు. తన తండ్రి ప్రాణాలు ఈ మృగం చేతిలో ఉన్నాయన్న నిజం ఆమెకు తెలిసాక ఆమె మరింత నిస్సహాయురాలిగా మారిపోయింది. తన బాధను బలవంతంగా దిగమింగుకొని ముఖంలో ఒక నకిలీ చిరునవ్వు పులుముకొని లోపలికి అడుగుపెట్టింది. హాల్లో రాజేశ్వరిదేవి వాళ్ళ కోసమే ఎదురు చూస్తుంది. వాళ్ళని చూడగానే వచ్చేసారా కన్నా, షాపింగ్ బాగా జరిగిందా? అంజలి, నీకు నచ్చిన నగలు కొన్నాడా వీడు అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. రఘురాం వెంటనే తన చేతిలో ఉన్న జ్యువెలరీ బాక్స్ని తల్లి చేతిలో పెడుతూ, నీ కోడలికి ఏది పడితే అది నచ్చదు కదమ్మా. ఆ షాప్లోని అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ తనే స్వయంగా సెలెక్ట్ చేసుకుంది. తను అడిగితే నేను కాదంటానా అని ఎంతో ప్రేమలకబోసి భర్తలా నటిస్తూ అంజలి భుజం చుట్టూ చేయి వేశాడు. ఆ మాటలకు అంజలికి వాంతి వచ్చినంత పనైంది. పార్కింగ్ లాట్లో తన ఫోన్ పలగొట్టి తనను బెదిరించిన మనిషేనా ఇప్పుడు ఇంతలా నటిస్తుంది అని ఆమెకు ఆశ్చర్యంతో పాటు అసహ్యం వేసింది. అవునత్తయ్య, చాలా బాగుంది అని అతి కష్టం మీద బదులిచ్చింది అంజలి. సరేలేమ్మా, అలసిపోయి ఉంటారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, భోజనం చేద్దాం అని రాజేశ్వరిదేవి వాళ్ళని పైకి పంపింది. గదిలోకి రాగానే రఘురాం తలుపు గడియ వేశాడు. ఆ శబ్దం వినగానే అంజలి ముఖంలో చిరునవ్వు మాయమై మళ్లీ పాత భయం ఆవరించింది. రఘురాం నెమ్మదిగా ఆమె వైపు నడుచుకుంటూ వచ్చాడు. కింద మా అమ్మ ముందు బాగానే నటించావు, కానీ ఈ 4 గోడల మధ్య నీకు ఆ నటించే అవకాశం కూడా నేను ఇవ్వనంజలి అంటూ ఆమె చేతిలోంచి హ్యాండ్ బ్యాగ్ని లాగి కింద పడేశాడు. మీకు నా మీద ఎందుకింత పగ? నా తండ్రిని చంపుతానని బెదిరించి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మీకు డబ్బుంది, హోదా ఉంది, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. నన్నే ఎందుకు ఇలా బలి తీసుకున్నారు అని కన్నీళ్లతో నిలదీసింది అంజలి. రఘురాం ఆమె దగ్గరకు వచ్చి ఆమె 2 చేతులు పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. పగ కాదంజలి, ఇది నా పంతం. ఈ రఘురాంకి దేని మీదైనా మనసు పడితే అది సొంతం అవ్వాల్సిందే. ఆ రోజు గుడిలో నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నా దాని అయిపోవాలని ఫిక్స్ అయ్యాను. కానీ నువ్వు ఆ వరుణ్ గడితో తిరగడం, నాకంటే ఆ పనికిమాల వాడికి నువ్వు దగ్గరవడం నేను తట్టుకోలేకపోయాను. అందుకే మీ నాన్న అప్పులను ఆసరాగా తీసుకుని నిన్ను నా గుప్పెట్లోకి తెచ్చుకున్నాను అని తన రాక్షస ఆనందాన్ని బయటపెట్టాడు. ప్రేమను గెలుచుకోవాలి, కానీ ఇలా ప్రాణాలను పరంగా పెట్టి బలవంతంగా లాక్కోకూడదు. నా శరీరాన్ని మీరు సొంతం చేసుకోవచ్చేమో, కానీ నా మనసులో ఉన్న వరుణ్ స్థానాన్ని ఎప్పటికీ చెరిపేయలేరు. మీరెంత హింసించినా నా ప్రాణం ఉన్నంత వరకు నేను వరుణ్ణే ప్రేమిస్తాను అని తెగించి చెప్పింది అంజలి. ఆ మాటలకు రఘురాం లోపల అగ్నిపర్వతం బద్దలైంది. ఒక్కసారిగా ఆమెను గోడ కదింపట్టి, ఇంకా వాడి పేరు కలవరిస్తావా? వాడి మీదున్న ఆశ నీ గుండెల్లోంచి పీకి పారేయడానికే కదా ఆ ఫోన్ ముక్కలు చేసింది. నిజం తెలిస్తే ఏదో పీకేయగలవు అనుకున్నావా? నేను తలుచుకుంటే ఆ వరుణ్ గాడిని ఈ పాటికి పైకి పంపించేవాడిని. కానీ వాడు బతికుండి నువ్వు నా పక్కన పడుకోవడం చూసి రక్త కన్నీరు కార్చాలి, అప్పుడే నాకు శాంతి అన్నాడు కళ్ళల్లో క్రూరత్వంతో. అంటూనే పక్కనున్న టేబుల్ మీద నుంచి తను కొన్న ఆ డైమండ్ నెక్లెస్ బాక్స్ తీశాడు. దాన్ని తెరిచి ఆ మెరుస్తున్న నెక్లెస్ని బయటకు తీశాడు. అంజలిని అద్దం ముందు నిలబెట్టి ఆ మెడలో దాన్ని బలవంతంగా వేశాడు. ఈ నగలు, ఈ చీరలు, ఈ తాళి, ఇవన్నీ నీకు నా భార్యగా నేను వేసే సంకెళ్ళు. ఈ నెక్లెస్ ఎంత బరువుగా ఉందో నా ఆధిపత్యం కూడా నీ మీద అంతే బరువుగా ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు ఒంటరిగా ఈ గడప దాటడానికి వీల్లేదు. ఎవరితోనూ ఫోన్ మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు నా బానిసవి. ఇది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భరించాల్సిందే అంటూ ఆ మెడను వెనక్కి నుంచి గట్టిగా ముద్దాడుతూ భయపెట్టాడు. ఆమె కళ్ళు మూసుకొని ఆ నరకాన్ని భరిస్తూ రాలిపడుతున్న కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. మరోవైపు నగర శివారులో ఉన్న ఒక చిన్న అద్దెగది. ఆ గదిలో లైట్ లేదు.
వీధి దీపాల వెలుతురు మాత్రమే కిటికీలోంచి లోపలికి వస్తుంది. నేల మీద ఒక పాత పరుపు పరుచుకుని ఉంది. దాని మీద కూర్చొని ఉన్నాడు వరుణ్. ఒకప్పుడు ఎంతో చలాకీగా అందంగా ఉండే వరుణ్ ఇప్పుడు గడ్డం పెంచుకుని కళ్ళ కింద వలయాలతో గుర్తుపట్టలేనంత మారిపోయాడు. అతని చేతిలో అంజలి నవ్వుతున్న ఒక పాత ఫోటో ఉంది. దాన్ని చూస్తూనే కన్నీరు కారుస్తున్నాడు. నన్ను క్షమించంజలి, నిన్ను పెళ్లిపీటల మీద వదిలేసి రావడం నాకు ఎంత నరకంగా ఉందో మాటల్లో చెప్పలేను. నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో నాకు తెలుసు. ఒక పిరికివాడిలా పారిపోయాడనుకుంటున్నావు కదా. కానీ ఆ రాక్షసుడు రఘురాం మీ నాన్న తలకు తుపాకీ పెట్టి నిన్ను వదిలేయకపోతే ఆయన్ని చంపేస్తానని అన్నప్పుడు నా ప్రాణమైన నిన్ను వదులుకోలేక తప్పలేదు. నా వల్ల నీ కుటుంబం బలి కావడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఫోటోని గుండెలకు హత్తుకున్నాడు. సరిగ్గా అప్పుడే తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు అతని ప్రాణ స్నేహితుడు కార్తిక్. వరుణ్ పరిస్థితి చూసి కార్తిక్ గుండె తరుక్కుపోయింది. వరుణ్, ఇంకా ఎంతకాలం రా ఇలా పాత జ్ఞాపకాలు పట్టుకుని కుమిలిపోతావు? అన్నం తిని 2 రోజులైంది. ఇలా చేస్తే నీ ప్రాణాలు పోతాయి అంటూ వరుణ్ భుజం మీద చేయి వేశాడు కార్తిక్. వరుణ్ ఆ శూన్యమైన కళ్ళతో కార్తిక్ వైపు చూసి, నా ప్రాణాలు ఆ రోజే పోయాయిరా కార్తిక్. అంజలి మెడలో వాడు తాళి కట్టిన రోజే నేను చచ్చిపోయాను. కేవలం ఊపిరి మాత్రమే తీసుకుంటున్నాను. నాకు ఒకటే భయం రా, వాడు క్రూరుడు, అంజలిని ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అని. తలుచుకుంటేనే నా రక్తం ఉడికిపోతుంది అన్నాడు బాధగా. కార్తిక్ కాసేపు మౌనంగా ఉండిపోయి, ఒక విషయం చెప్పాలరా వరుణ్, ఈరోజు మధ్యాహ్నం అంజలి పాత ఫోన్ నుంచి ఆన్లైన్కి వచ్చింది. ఆమెకు అసలు నిజం తెలియాలని నువ్వు పారిపోలేదని రఘురాం చేసిన బ్లాక్మెయిల్ గురించి మొత్తం ఒక వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి పంపాను. ఆమె ఆ మెసేజ్ విన్నది అని చెప్పాడు. ఆ మాట వినగానే వరుణ్ ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. ఏం చేశావురా? ఆ నిజం ఆమెకి ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఆ నిజం తెలిసి ఆమె ఆ రఘురాంని ఏమైనా నిలదీసి వాడు ఆమెను ఇంకెంత చిత్రహింసలు పెడతాడో అని ఆలోచించావా? వాడు ఒక సైకోరా. అంజలి ప్రాణాలకు ఏమైనా ముప్పు వస్తే నేను తట్టుకోలేను అని ఆందోళనగా అరిచాడు వరుణ్. తప్పులేదురా వరుణ్, ఆమె నిన్ను ద్వేషిస్తూ బతకడం నా వల్ల చూడలేక చెప్పాను. ఆమె ఆ ఇంట్లో బందీలా ఉంది. మనం ఎలాగైనా ఆమెను ఆ రాక్షసుడి చెర నుంచి బయటకు తీసుకురావాలి అని ధైర్యం చెప్పాడు కార్తిక్. కానీ వరుణ్ మనసులో మాత్రం అంజలి క్షేమం గురించి భయం మొదలైంది. ఒకవైపు అంజలికి తన త్యాగం తెలిసిందన్న చిన్న సంతోషం ఉన్నా, ఆ నిజం ఆమె పాలిట శాపంగా మారుతుందేమో అన్న ఆందోళన అతన్ని నిలవనీయడం లేదు. ఇటు అత్తగారింట్లో అంజలి ఆ రాత్రి భోజనం చేసి గదిలోకి వచ్చింది. రఘురాం అప్పటికే మంచం మీద పడుకుని ల్యాప్టాప్ చూసుకుంటున్నాడు. అంజలికి అతను పక్కన పడుకోవాలంటే ప్రాణం పోతున్నట్టుంది. కానీ ఇప్పుడు ఆమెలో ఒక కొత్త తెగింపు మొదలైంది. వరుణ్ తన కోసం అంత పెద్ద త్యాగం చేసినప్పుడు తనెందుకు భయపడాలి? ఈ రాక్షసుడు ఆటలు ఇంకెంతకాలం సాగుతాయో చూస్తాననుకుంది. గదిలో ఉన్న చిన్న సోఫాలో వెళ్ళి కూర్చుంది అంజలి. రఘురాం కోపంతో చూస్తూ, అక్కడ కూర్చున్నావేంటి? మంచం మీదికి రా అని గద్దించాడు. నాకు నిద్ర పట్టడం లేదు, నేను ఇక్కడే పడుకుంటాను అని స్థిరమైన గొంతుతో చెప్పింది అంజలి. రఘురాంకి ఆమెలో వచ్చిన కొత్త ధైర్యం, ఆశ్చర్యం, కోపాన్ని ఏకకాలంలో తెప్పించింది. లేచి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను బలవంతంగా ఎత్తి మంచం మీద పడేశాడు. నువ్వెక్కడ పడుకోవాలో, ఏం చేయాలో డిసైడ్ చేసేది నేను. నాకు ఎదురు తిరగాలని చూస్తే రేపు మీ నాన్న శవాన్ని చూస్తావు, గుర్తుపెట్టుకో అని మళ్ళీ అదే పాత బెదిరింపును ప్రయోగించాడు. కానీ ఈసారి అంజలి కళ్ళల్లో నీళ్లు రాలేదు. ఆమె కళ్ళు ద్వేషంతో రగులుతున్నాయి. తన తండ్రిని అడ్డుపెట్టుకుని తను ఆడుతున్న ఈ నాటకానికి ఏదో ఒకరోజు ముగింపు పలకాలని ఆమె మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. రఘురాం ఆమెను తన కౌగిల్లో బంధించి పడుకున్నాడు. అతని స్పర్శకు బలైపోతున్న తన శరీరాన్ని అసహ్యించుకుంటూనే లోపల మాత్రం వరుణ్ కోసం ఒక ఆశాకిరణాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టింది అంజలి. ఉదయం 6 గంటలు. ఆకాశం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. కిటికీలోంచి వస్తున్న సన్నని గాలికి గదిలో తెరలు నెమ్మదిగా కదులుతున్నాయి. మంచం మీద రఘురాం గాఢ నిద్రలో ఉన్నాడు. కానీ అంజలికి మాత్రం రాత్రంతా కంటి మీద కునుకు లేదు. రాత్రి రఘురాం ఆమెను తన కౌగిల్లో బంధించి పడుకున్నప్పటి నుంచి ఆమె మనసులో అగ్నిపర్వతం రగులుతూనే ఉంది. నిన్నటిదాకా అతని ముందు వణికిపోయిన అంజలిలో ఇప్పుడు ఒక కొత్త తెగింపు మొదలైంది. వరుణ్ తన కోసం, తన కుటుంబం కోసం త్యాగం తెలిసాక ఆమె గుండెల్లో భయానికి బదులు ధైర్యం చోటు చేసుకుంది. నెమ్మదిగా రఘురాం పట్టు నుంచి తనను తాను విడిపించుకుని మంచం దిగింది అంజలి. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. మెడలో రఘురాం నిన్న బలవంతంగా వేసిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ ఒక ఇనుప సంకెల్లా కనిపిస్తుంది. పడుకునేటప్పుడు కూడా దాన్ని తీయనివ్వలేదు వాడు. నువ్వు నా బానిసవి అని వాడు అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. కానీ అంజలి కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు లేవు.
కేవలం ఒకటే లక్ష్యం, తన తండ్రిని రక్షించుకుని ఈ నరకం నుంచి ఎలాగైనా బయటపడాలి, తన ప్రేమను గెలిపించుకోవాలి. కాసేపటికి రఘురాంకి మెలకు వచ్చింది. అద్దం ముందు నిలబడి ఉన్న అంజలిని చూసి మంచం మీద నుంచి లేచి ఆమె వెనుకకు వచ్చి నిలబడ్డాడు. అంజలి భుజాల మీద చేతులు వేసి అద్దంలో ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏంటి, పొద్దున్నే లేచి అద్దం ముందు నిలబడ్డావు? ఈ డైమండ్ నెక్లెస్ నీ మెడలో ఎంత బాగుందో చూసుకుని మురిసిపోతున్నావా అని వెటకారంగా అన్నాడు. అంజలి అతని చేతులు విదిలించుకోకుండా అద్దంలోనే అతని వైపు స్థిరంగా చూస్తూ బంగారు పంజరంలో ఉన్న పక్షిని చూసి అది ఎంత అందంగా ఉందో అని మురిసిపోవడం మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. కానీ ఆ పక్షికి ఈ పంజరం ఒక నరకమని మీకెప్పటికీ అర్థం కాదు అని నెమ్మదిగా కానీ స్పష్టంగా బదులిచ్చింది. రఘురాం కళ్ళు చిట్లించాడు. నిన్నటిదాకా తను ఏది చెబితే దానికి భయంతో వణికిపోయిన అంజలి ఇప్పుడు తన కళ్ళల్లోకి చూసి మరీ మాట్లాడడం అతనికి కొత్తగా అనిపించింది. నీకు మాటలు బాగానే వస్తున్నాయి అంజలి, కానీ ఈరోజు మన ఇంట్లో చాలా పెద్ద ఫంక్షన్ ఉంది. గౌరీ పూజ. కొత్త కోడలుగా నువ్వు ఈ పూజలో పాల్గొనాలి. కింద మా బంధువులు, నా బిజినెస్ పార్ట్నర్స్ అందరూ వస్తారు. అక్కడ నీ ముఖం ఈ వేదాంతం, ఈ పొగరు కనిపించకూడదు. నా పరువు తీసేలా ప్రవర్తిస్తే మీ నాన్న తల తీస్తాను, గుర్తుంచుకో అని మళ్ళీ తన సాడిజాన్ని బయటపెట్టాడు. ఆ మాట అనగానే అంజలి లోపల భయపడినా బయటకు మాత్రం గంభీరంగా తల ఊపి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. రఘురాం ఆమె ప్రవర్తన చూసి కాస్త అనుమానంగా తల పంకించాడు. వీధి కుక్కనైనా నా దారిలోకి తెచ్చుకోగలను, నువ్వెంత అంజలి, ఈ రోజుతో నీ పొగరు పూర్తిగా అణిచేస్తాను అని మనసులో అనుకున్నాడు. మరోవైపు వరుణ్ గదిలో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. కార్తీక్ చేతిలో ఉన్న కాఫీ గ్లాస్ని కింద పెట్టి వరుణ్కి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. వద్దురా వరుణ్, వాడు చాలా పవర్ఫుల్. ఈరోజు వాడి ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంది, సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంటుంది. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. నిన్ను చూస్తే వాడు అంజలిని ఇంకెంత హింసిస్తాడో ఆలోచించు అని బతిమాలుతున్నాడు. అంజలి నిన్న తన వాయిస్ మెసేజ్ విన్నదని తెలిసినప్పటి నుంచి అతని మనసు అదుపులో లేదు. తనను తాను అద్దంలో చూసుకున్నాడు. పెరిగిన గడ్డం, పీక్కపోయిన ముఖం. తనను చూస్తే అంజలి ఎంత బాధపడుతుందో అతనికి తెలుసు. కానీ కనీసం ఒక్కసారైనా ఆమెను కల్లారా చూసి తను ఆమెకు అండగా ఉన్నానని చెప్పాలని అతని ప్రాణం తల్లడిల్లిపోతుంది. నేను వెళ్ళాలి కార్తీక్. ఆమె ఆ నరకంలో ఎలా ఉందో, ఆ రాక్షసుడు ఆమెను ఏమైనా అంటున్నాడేమో అని తలుచుకుంటే నా ప్రాణం పోతుంది. నేను ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళనురా. డెకరేషన్ చేసే వాళ్ళ టీంలో కలిసిపోతాను. ఒకసారి ఆమెను చూసి వచ్చేస్తాను. ప్లీజ్ రా, నన్ను ఆపకు అని వరుణ్ కన్నీళ్లతో కార్తీక్ని ప్రాధేయపడ్డాడు. స్నేహితుడి ఆవేదన చూసి కార్తీక్ ఏడుపు వచ్చేసింది. ఇక లాభం లేదనుకుని ఫంక్షన్కి డెకరేషన్ సప్లై చేస్తున్న కాంట్రాక్టర్కి కొంత డబ్బిచ్చి వరుణ్కి ఒక డెకరేషన్ వర్కర్ యూనిఫామ్, ఒక క్యాప్ అరేంజ్ చేశాడు. వరుణ్ తన గడ్డాన్ని కాస్త ట్రిమ్ చేసుకుని క్యాప్ పెట్టుకుని పూలబుట్ట పట్టుకుని రఘురాం ఇంటికి బయలుదేరాడు. ఇది చాలా ప్రమాదకరమైన ఆట అని అతనికి తెలుసు. కానీ ప్రేమ ముందు ప్రాణభయం చాలా చిన్నది. రఘురాం ఇల్లు ఒక ఇంద్రభవనంలో ముస్తాబై ఉంది. మామిడి తోరణాలు, బంతిపూల అలంకరణలు, సన్నాయి మేళాలతో ఆ ఇల్లంతా కలకల్లాడుతుంది. బంధువులంతా పట్టుబట్టలు వేసుకుని సందడి చేస్తున్నారు. అంజలి ఒక ఎర్రటి కంచిపరం చీర కట్టుకుని ఒంటి నిండా వజ్రాల నగలు వేసుకుని మెట్లు దిగుతూ కిందకు వస్తుంది. ఆమెను చూడగానే అందరి కళ్ళు ఆమె మీద ఆగిపోయాయి. అంత అందంగా ఉంది ఆమె. కానీ ఆ ముఖంలో సంతోషం లేదు. ఒక ప్రాణం లేని అందమైన బొమ్మలా నడుచుకుంటూ వస్తుంది. రఘురాం ఆమెను చూడగానే అతని కళ్ళల్లో కామం, గర్వం స్పష్టంగా కనిపించాయి. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు. చాలా అందంగా ఉన్నావు అంజలి. ఈ నక్షత్రాలన్నీ నా కాళ్ళ దగ్గర ఉన్నాయన్న ఫీలింగ్ కలుగుతుంది నిన్ను చూస్తుంటే అని ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆ స్పర్శకు అంజలికి ఒళ్ళంతా జలధరించింది. అందరి ముందు కావాలనే అతను తనను అంతలా హత్తుకుంటున్నాడు. అది చూసి బంధువులంతా రఘుకి భార్య అంటే ఎంత ఇష్టమో కదా, అంజలి అదృష్టవంతురాలు అని వాళ్ళకు వాళ్ళే అనుకుంటున్నారు. ఆ మాటలు వింటుంటే అంజలికి వాంతొచ్చినంత పనవుతోంది. ఈ అందమైన ముసుగు వెనుక ఉన్న ఈ రాక్షసుడు మీకెవరికీ కనిపించడం లేదు అని మనసులోనే కుమిలిపోయింది. పూజ మొదలైంది. రాజేశ్వరిదేవి అంజలిని, రఘుని పీటల మీద కూర్చోబెట్టింది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. రఘురాం అంజలి చేయి పట్టుకుని పూజల్లో అక్షింతలు వేస్తున్నాడు. అతను ఆమె చేతిని ఎంత గట్టిగా నొక్కుతున్నాడంటే ఆమె వేళ్ళు ఎర్రబడిపోతున్నాయి. ఏంటి వణికిపోతున్నావు? నా పక్కన కూర్చోవడానికి ఇంత ఇబ్బందిగా ఉందా అని ఎవరికీ వినపడకుండా ఆమె చెవిలో కోపంగా బుసకొట్టాడు రఘురాం. నొప్పిగా ఉంది, వదిలేయండి అని అంజలి మెల్లగా బతిమాలింది. కానీ అతను వదల్లేదు. పూజ ముగిసే వరకు ఆ మానసిక హింసను అలాగే భరించింది. పూజ పూర్తయిన తర్వాత అందరికీ భోజనాలు
ప్రసాదాలు ఏర్పాటు చేశారు. అంజలి ఒక సోఫాలో అలసిపోయి కూర్చొని ఉంది. రఘురాం కాస్త దూరంలో బిజినెస్ పార్ట్నర్స్తో మాట్లాడుతున్నాడు. కానీ అతని కళ్ళు మాత్రం అంజలి మీదే ఉన్నాయి. ఆమె ఎవరితో మాట్లాడుతోంది, ఎటు చూస్తోంది అనేది గద్దలా గమనిస్తున్నాడు. అదే సమయంలో చేతిలో జ్యూస్ గ్లాస్తో ఉన్న ఒక ట్రే పట్టుకుని ఒక కుర్రాడు నెమ్మదిగా అంజలి వైపు అడుగులు వేస్తున్నాడు. అతను వర్కర్ యూనిఫామ్లో ఉన్నాడు. తలకు క్యాప్ ఉండడం వల్ల ముఖం సగం మాత్రమే కనిపిస్తుంది. అతను తలదించుకుని అంజలి ముందున్న టీపాయ్ మీద ఆ ట్రే పెడుతున్నాడు. అంజలి యాదృచ్ఛికంగా ఒక జ్యూస్ గ్లాస్ తీసుకోవడానికి చేయి చాచింది. ఆమె వేళ్ళు ఆ కుర్రాడి చేతికి తగిలాయి. ఆ స్పర్శ, ఆ వేడి అంజలికి ఇట్టే తెలిసిపోయింది. ఆ స్పర్శ ఆమెకు ప్రాణం పోసినంత పనిచేసింది. గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె ఉలిక్కిపడి పైకి చూసింది. క్యాప్ కింద నుంచి ఆమె కళ్ళల్లోకి చూస్తున్న ఆ కళ్ళు వరుణ్ కళ్ళు. అంజలికి ఊపిరి ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న గ్లాస్ కాస్త కింద పడబోతుంటే వరుణ్ వెంటనే దాన్ని పట్టుకున్నాడు. ఇద్దరి చూపులు కలిశాయి. ఆ ఒక్క క్షణంలో ఇద్దరి మనసులో ఉన్న ఆవేదన, ప్రేమ, బాధ అన్నీ ఒకేసారి బదిలీ అయిపోయాయి. వరుణ్ ముఖం చూసి అంజలి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నా కోసం ఎంత కష్టపడుతున్నావు వరుణ్, ఎంత బక్కచిక్కిపోయావు అని ఆమె గుండె రోధించింది. వరుణ్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు ఉన్నాయి. తన ప్రాణంగా ప్రేమించిన అంజలి ఇంకొకరి భార్యగా ఆ రాక్షసుడు పక్కన కూర్చొని నరకం అనుభవించడం చూసి అతని గుండె ముక్కలైపోయింది. అంజలి అని పిలవాలని గొంతు వరకు వచ్చిన పెదవులు కదల్లేదు. ఈలోగా దూరంగా ఉన్న రఘురాంకి అంజలి వణుకుతున్నట్టుగా అనిపించింది. అటువైపు రావడం మొదలుపెట్టాడు. వరుణ్ అది గమనించాడు. వెంటనే తన జేబులోంచి ఒక చిన్న కాగితం ముక్క తీసి జ్యూస్ గ్లాస్ కింద పెట్టి ఏమీ ఎరగనట్టు తలదించుకుని వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. అంజలి వెంటనే ఆ కాగితం ముక్కను తన చేతిలోకి తీసుకుని ఎవరికీ కనిపించకుండా చీర కొంగుల్లో దాచేసింది. సరిగ్గా అదే సమయానికి రఘురాం ఆమె దగ్గరికి వచ్చాడు. ఏంటి చేతులు అలా వణుకుతున్నాయి, ఆ వెళ్తున్నవాడెవరు అని అనుమానంగా అడుగుతూ వరుణ్ వైపు తీక్షణంగా చూశాడు రఘురాం. అతని కళ్ళల్లో అనుమానం పెరిగింది. అంజలి వెంటనే తేరుకుని తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ ఏం లేదు, కాస్త కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది, జ్యూస్ అడిగాను అంతే, ఆ కుర్రాడెవడో నాకు తెలీదు అని గొంతు సాధారణంగా ఉండేలా చూసుకొని చెప్పింది. రఘురాం ఆమె వైపు ఒక క్షణం చూసి మళ్ళీ వరుణ్ వెళ్తున్న దారి వైపు చూశాడు. కానీ అప్పటికే వరుణ్ జనాల్లో కలిసిపోయాడు. నీకెందుకు కళ్ళు తిరుగుతాయి, నేను కొనిచ్చిన నగలు బరువు మోయలేకపోతున్నావా అని వెటకారంగా నవ్వి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇక్కడ అందరి ముందు ఏడు మొహం పెట్టకు అని చెప్పి మళ్ళీ తన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అంజలికి ప్రాణం లేచొచ్చినట్టయింది. వరుణ్ తన కోసం అంత రిస్క్ చేసి ఇక్కడికి వచ్చాడంటే అతను తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆమెకు స్పష్టమైంది. తన తండ్రిని చంపుతానని రఘురాం బెదిరించడం వల్ల అతను ఆ రోజు రాలేదన్న కార్తీక్ మాటలు అక్షర సత్యమని ఆమెకు అర్థమైపోయింది. నెమ్మదిగా పై అంతస్తులోని వాష్రూమ్కి వెళ్ళి తలుపు గడియ పెట్టింది అంజలి. గుండెలు దడదడలాడుతుండగా చీర కొంగులో దాచిన ఆ చిన్న కాగితం ముక్కను బయటకు తీసింది. వణుకుతున్న చేతులతో దాన్ని విప్పింది. అందులో వరుణ్ చేతి రాతతో 2 ముక్కలు రాసి ఉన్నాయి. అంజలి, నిన్ను ఈ స్థితిలో చూడటం నా ప్రాణాలు తీస్తుంది. నేను పిరికివాడిని కాదు. నీ ప్రాణాల కోసం, నీ వాళ్ళ కోసం మాత్రమే వెనక్కి తగ్గాను. కానీ ఆ రాక్షసుడు నిన్ను ఇంతలా హింసిస్తున్నాడని తెలిసాక నేను ఊరుకోలేకపోతున్నాను. భయపడకు అంజలి, నేను బతుకున్నది నీ కోసమే. నిన్ను ఆ చెర నుంచి త్వరలోనే విడిపిస్తాను. నీ ప్రేమను చంపుకోకు, నీ వరుణ్. ఆ మాటలు చదవగానే అంజలి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఆ కాగితాన్ని తన గుండెలకు అత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. వరుణ్, నా వరుణ్ అని మనసులోనే అరుస్తూ అతని ప్రేమను ఆస్వాదించింది. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో తను ఒంటరిగా ఉన్న ఫీలింగ్ పోయి తన కోసం పోరాడే ఒక మనిషి బయట ఉన్నాడన్న ధైర్యం ఆమెలో జ్వలించింది. కానీ అదే సమయంలో ఆమెకు రఘురాం గుర్తొచ్చాడు. వాడొక సైకో. వరుణ్ ఇక్కడికి వచ్చాడని వాడికి తెలిస్తే వరుణ్ణి ప్రాణాలతో వదలడు. ఎలాగైనా ఆ కాగితాన్ని నాశనం చేయాలి. ఆ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చించి ఫ్లష్ చేసింది. కళ్ళు తుడుచుకుని ముఖం కడుక్కొని అద్దంలో తనను తాను చూసుకుంది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో భయం లేదు, ఒక రకమైన తెగింపు ఉంది. ఫంక్షన్ అంతా ముగిసింది. బంధువులందరూ వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటల సమయం. అంజలి గదిలో కూర్చొని ఉంది. రఘురాం మెట్లెక్కుతూ వస్తున్నాడు. అతను రాక కోసం ఎదురు చూస్తున్న అంజలి తన ముఖంలో ఎలాంటి భయం కనిపించకుండా జాగ్రత్త పడింది. రఘురాం గదిలోకి రాగానే తలుపు లాక్ చేశాడు. టై తీసి పక్కన పడేసి అంజలి వైపు చూశాడు. ఆమె ముఖంలో ఈరోజు కొత్త ప్రశాంతత కనిపిస్తోంది. అది అతనికి ఆశ్చర్యాన్ని, కొద్దిగా అసహనాన్ని కలిగించాయి. ఏంటి ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నావు? నేను ముట్టుకుంటానన్న భయం పోయిందా? లేక నీకు ఈ డైమండ్స్,
పట్టుచీరలో అలవాటు పడిపోయావా అని వ్యంగ్యంగా అడిగాడు రఘురాం. అంజలి ఏమాత్రం తడబడకుండా లేచి నిలబడి, మీరు చెప్పినట్టే ఈ పంజరానికి అలవాటు పడుతున్నాను. భయపెడితే మీరు ఇంకా భయపెడతారని అర్థమైంది. అందుకే భయాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాను అని సూటిగా చెప్పింది. రఘురాం ఆమె దగ్గరకు వచ్చి ఆమె జుట్టు గట్టిగా పట్టుకుని, అలా అయితే నీకు ఈరోజు ఒక విషయం గుర్తు చేయాలి అంజలి. నువ్వు ఎంత నటించినా నీ మనసులో ఆ వరుణ్ గాడు ఉన్నాడని నాకు తెలుసు. కానీ వాడు ఈ రోజు నుంచి బతికుండేది నా దయ వల్లే. నాకేమైనా చిన్న అనుమానం వచ్చినా వాడి చెవని నీ ముందుకు వస్తుంది అని బెదిరించాడు. కానీ ఈసారి అంజలి కళ్ళల్లో నీళ్లు రాలేదు. ఆమె ఒక చిన్న నవ్వు నవ్వి, మీకు నా ప్రాణాలు, నా తండ్రి ప్రాణాలు తీసే హక్కు ఉండొచ్చు, కానీ నా మనసు మాత్రం మీరెప్పటికీ కొనలేరు, చంపలేరు అని చెప్పి అతని చేతిని నెమ్మదిగా పక్కకు నెట్టింది. ఆమె ప్రవర్తనలో ఈ మార్పు, ఆ తెగింపు రఘురాం అహంకారాన్ని బలంగా దెబ్బతీసింది. వరుణ్ గురించి బెదిరించినా ఆమె ఎందుకు ఏడవడం లేదు? ఆమెకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఉదయం ఫంక్షన్లో ఆ వెయిటర్తో ఆమె చూపులు అన్నీ ఒక్కసారి అతని బుర్రలో మెదిలాయి. ఏదో జరుగుతోంది అంజలి, నువ్వు నాతో ఆటలాడుతున్నావు, కానీ ఈ రఘురాంతో ఆటలు నీ ప్రాణాంతకం అని మనసులో అనుకుంటూ అహం వైపు క్రూరంగా చూశాడు. రాత్రి సమయం, గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక భయంకరమైన తుఫాన్ రాబోతుందన్న సూచన స్పష్టంగా కనిపిస్తోంది. మంచం మీద అంజలి కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. కానీ ఆమెకు నిద్ర పట్టడం లేదు. వరుణ్ తన కోసం ప్రాణాలు తెగించి ఆ ఫంక్షన్కి రావడం, తన చేతికి రహస్యంగా ఇచ్చిన ఆ చిన్న కాగితం ముక్క, ఇవన్నీ ఆమె మనసులో పదే పదే మెదులుతున్నాయి. ఒకవైపు వరుణ్ తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో తలుచుకుని సంతోషంగా ఉన్నా, మరోవైపు రఘురాం కంటపడితే వరుణ్ ప్రాణాలకే ప్రమాదమన్న భయం ఆమెను కుదురుగా ఉండనివ్వడం లేదు. అదే గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు చీకట్లోకి చూస్తున్నాడు రఘురాం. చేతిలో సగం తాగిన సిగరెట్ ఉంది. అతని బుర్రలో ఆలోచన సుడుల్లా తిరుగుతున్నాయి. ఏంటి ఈరోజు అంజలి ప్రవర్తనలో ఇంత మార్పు? నిన్నటిదాకా నా నీడ చూస్తేనే వణికిపోయే పిల్ల ఈరోజు నా కళ్ళల్లోకి చూసి ధైర్యంగా మాట్లాడుతోంది. వరుణ్ పేరు చెప్తే ఎందుకు ఏడవడం లేదు అని తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. అతని అహంకారం ఈ మార్పును జీర్ణించుకోలేకపోతుంది. అంజలి భయంతో బతకాలి, నా కాళ్ళ దగ్గర పడి ఏడవాలి, అది అతను కోరుకునే శాడిజం. కానీ ఆమెలో అకస్మాత్తుగా వచ్చిన ఈ తెగింపు కారణమేంటో వెతకడం మొదలుపెట్టాడు. ఉదయం ఫంక్షన్లో జరిగిన ప్రతి చిన్న సంఘటనను తన మనసులో రీప్లే చేసుకున్నాడు. జ్యూస్ గ్లాస్ కింద పడబోతుండగా ఆ వెయిటర్ కుర్రాడు దాన్ని పట్టుకోవడం, అంజలి చేతులు వణకడం, ఆ కుర్రాడు తలదించుకుని వెళ్ళిపోవడం, అన్నీ ఒకసారి అతని కళ్ళ ముందు మెదిలాయి. సిగరెట్ని కోపంగా కింద పడేసి కాలుతో నలిపేశాడు రఘురాం. అంజలి, నువ్వు నా కళ్ళు గప్పాలని చూస్తున్నావు. ఆ వచ్చినవాడు ఖచ్చితంగా ఆ వరుణ్ గాడే అయి ఉంటాడు. వాడికి ఎంత ధైర్యం నా ఇంటికి, నా సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడా? నిన్ను నా నుంచి లాక్కోవాలని చూస్తే వాడికి ఇక ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే అని మనసులో కసిగా అనుకున్నాడు. అతని కళ్ళు క్రూరత్వంతో ఎర్రబడ్డాయి. మరుసటి రోజు ఉదయం రఘురాం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తూ కిందకు వచ్చాడు. అంజలి వంటగదిలో అత్తగారికి సహాయం చేస్తుంది. రఘురాం నేరుగా తన స్టడీ రూమ్లోకి వెళ్ళి తన సెక్యూరిటీ హెడ్ని పిలిచాడు. నిన్నటి ఫంక్షన్ తాలూకు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నాకు కావాలి. ముఖ్యంగా హాల్ లోపల డైనింగ్ ఏరియా దగ్గర ఉన్న కెమెరా రికార్డింగ్ తీసుకురా అని కఠినంగా ఆజ్ఞాపించాడు. 10 నిమిషాల్లో ల్యాప్టాప్లో ఫుటేజ్ ప్లే అవుతోంది. రఘురాం కల్లార్పకుండా ప్రతి ఫ్రేమ్ నిశితంగా గమనిస్తున్నాడు. ఆఖరికి ఆ సమయం రానే వచ్చింది. అంజలి సోఫాలో కూర్చొని ఉండడం, ఒక వెయిటర్ జ్యూస్ ట్రే పట్టుకొని ఆమె దగ్గరికి రావడం స్క్రీన్ మీద కనిపించింది. రఘురాం వీడియోని పాస్ చేసి ఆ వెయిటర్ ముఖాన్ని జూమ్ చేశాడు. కానీ ఆ కుర్రాడు క్యాప్ పెట్టుకుని ఉండడం వల్ల ముఖం సగం మాత్రమే కనిపిస్తుంది. పైగా అతను తలదించుకుని ఉన్నాడు. కానీ రఘురాం ఒక రాబందు లాంటివాడు. ఆ వెయిటర్ ఎత్తు, ఆ దేహ దృఢత్వం, నడుస్తున్న తీరు అన్ని రఘురాంకి వరుణ్ణి గుర్తు చేశాయి. వీడియో ప్లే చేశాడు. అంజలి జ్యూస్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి చేతులు తగలడం, ఇద్దరు ఒక క్షణం అలా కదలకుండా ఉండిపోవడం, అంజలి ముఖంలో ఆకస్మికంగా వచ్చిన మార్పు అన్నీ రఘురాం పసిగట్టాడు. కసిగా ల్యాప్టాప్ మూసేశాడు రఘురాం. అతని పెదవుల మీద ఒక భయంకరమైన చిరునవ్వు వెరిసింది. దొరికావరా వరుణ్, నా ఇంట్లోనే నా పిల్లానికి లైన్ వేస్తావా? నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టుంది. కానీ నిన్ను వెంటనే చంపను. అంజలి ముందు నిన్ను నరకం అనుభవించేలా చేస్తాను. అంజలి, నీకు కూడా ఇక నుంచి కంటి మీద కొనుక్కుండదు అని నిశ్చయించుకున్నాడు. ఆ వెంటనే డెకరేషన్ కాంట్రాక్టర్కి ఫోన్ చేసి, నిన్న నీ టీంలో జ్యూస్ సర్వ్ చేసిన ఆ క్యాప్ పెట్టుకున్న కుర్రాడెవడు, వాడి డీటెయిల్స్ నాకు అరగంటలో కావాలి అని అరిచాడు. కాంట్రాక్టర్ భయంతో వణికిపోతూ, సార్ వాడు నిన్ననే కొత్తగా వచ్చాడు, నాకు కూడా వాడి గురించి పెద్దగా తెలీదు,
ఎవరో పంపిస్తే తీసుకున్నాను. వాడి అడ్రస్ నా దగ్గర లేదు సార్ అని మొత్తుకున్నాడు. రఘురాం ఫోన్ కోపంగా కట్ చేశాడు. నువ్వు భూమి మీద అడుగులో ఉన్నా లాక్కొస్తాను అని పళ్ళు కొరికాడు. స్టడీ రూమ్లో రఘురాం ఇదంతా చేస్తుండగా అంజలికి అతన్ని చూసి అనుమానం వచ్చింది. రఘురాం ఉదయం నుంచి ఏమీ మాట్లాడకుండా ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్టు గమనించింది. నిన్న రాత్రి తను చూపించిన ధైర్యం అతనికి అనుమానం తెప్పించింది. బహుశా వరుణ్ గురించి వాడికి తెలిసిపోయిందేమో అన్న భయం ఆమెకు పట్టుకుంది. లేదు, నా వల్ల వరుణ్ ప్రాణాలకి ఎలాంటి ఆపద రాకూడదు. నేను రఘురాం ముందు ధైర్యంగా ఉంటే వాడు ఖచ్చితంగా వరుణ్ణి టార్గెట్ చేస్తాడు. నేను మళ్ళీ పాత అంజల్లా భయపడుతూ వణికిపోయే ఆవల్లా నటించాలి. వాడి అహంకారాన్ని సంతృప్తిపరచాలి. అప్పుడే వాడు నన్ను నమ్మి తన నిఘాను తగ్గిస్తాడు అని మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంది అంజలి. మధ్యాహ్నం భోజనం సమయం. అంజలి అందరికీ అన్నం వడ్డిస్తుంది. రఘురాం టేబుల్ దగ్గర కూర్చొని ఆమె వైపు అనుమానంగా చూస్తున్నాడు. అంజలి చేతులు కావాలనే వణుకుతున్నట్టుగా నటించింది. అన్నం వడ్డిస్తుండగా గిన్నె చేయి జారి కింద పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అంజలి వెంటనే కింద కూర్చొని ఏడుపు మొహం పెట్టి పగిలిన ముక్కలు ఏరుతూ, నన్ను క్షమించండి, పొరపాటున చేయి జారింది అంటూ రఘురాం వైపు భయంగా చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు, ఆ వణుకు చూసి రఘురాంకి కొద్దిగా ఆశ్చర్యం వేసింది. నిన్న రాత్రి నా కళ్ళల్లోకి చూసి అంత ధైర్యంగా మాట్లాడిన పిల్ల ఇప్పుడు ఈ చిన్నదానికి ఎందుకలా వణికిపోతుంది అని ఆలోచించాడు. ఏమైంది అంజలి, ఎందుకలా భయపడుతున్నావు? నేనేమైనా నిన్ను కొడతానా అని గంభీరంగా అడిగాడు రఘురాం. అంజలి పైకి లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ, అదేం లేదు, నాన్నగారు గుర్తొచ్చారు. ఆయనకు ఏమవుతుందోనన్న భయం నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. మీకిచ్చిన మాట ప్రకారం నేను ఇంట్లో అణిగిమణిగి ఉంటాను. దయచేసి నా కుటుంబానికి ఎలాంటి హాని చేయకండి అని 2 చేతులు జోడించి కన్నీటి పర్యంతమై బతిమాలింది. కానీ రఘురాం మనసులో మాత్రం అనుమానం పూర్తిగా పోలేదు. నటన బాగానే ఉంది అంజలి, కానీ ఇది నిజమో అబద్ధమో తెలియాలంటే నిన్ను పరీక్షించాల్సిందే అని తనలో తాను అనుకున్నాడు. ఇటు వరుణ్ పరిస్థితి దయనీయంగా ఉంది. నిన్న ఫంక్షన్ నుంచి వచ్చినప్పటి నుంచి అతను పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. అంజలికి ఆ లెటర్ ఇచ్చినవాడు, కానీ ఆమె దాన్ని చదివిందా లేదా? రఘురాం చేతికి ఆ లెటర్ చిక్కితే పరిస్థితి ఏంటి? అంజలిని వాడు ఇంకెంత హింసిస్తాడో అన్న ఆలోచన అతని మెదడును తొలిచేస్తోంది. కార్తిక్ వచ్చి వరుణ్ణి కూర్చోబెట్టి, నువ్వు చేసిన పని చాలా తప్పురా వరుణ్. ఆ కాంట్రాక్టర్కి రఘురాం మనుషుల నుంచి ఉదయం ఫోన్ వచ్చింది. ఆ చూసి ఇచ్చిన కుర్రాడు ఎవడు అని ఆరా తీశాడట. అంటే వాడికి నీ మీద అనుమానం వచ్చేసింది. వాడు నిన్ను వెతకడం మొదలు పెడుతుంటాడు అని కంగారుగా చెప్పాడు. వరుణ్ కళ్ళల్లో భయం లేదు. నన్ను చంపినా నాకు పర్వాలేదురా కార్తిక్, కానీ నా వల్ల అంజలికి వాళ్ళ నాన్నకు ఏమీ కాకూడదు. నేను అంజలికి ధైర్యం చెప్పడానికే ఆ లెటర్ ఇచ్చాను. ఆమె ఒంటరిది కాదు అని తెలియజెప్పడానికే వెళ్ళాను. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంజలిని ఆ నరకం నుంచి బయటకు తీసుకురావడానికి ఏదైనా పక్కా ప్లాన్ వేయాలి అనుకున్నాడు నిశ్చయంగా. ప్లాన్ వేద్దాంరా, కానీ ప్రస్తుతానికి నువ్వు అండర్ గ్రౌండ్లో ఉండడం మంచిది. వాడు నిన్ను పట్టుకుంటే మన ప్లాన్ అంతా నాశనం అవుతుంది అని కార్తిక్ సలహా ఇచ్చాడు. వరుణ్ అయిష్టంగానే ఒప్పుకున్నాడు. అంజలిని విడిపించే వరకు తాను బతికి ఉండడం ముఖ్యమని అర్థమైంది. మరి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.